Next question, fifth one. Which properties can be used in computing 2 upon 5 into 5 into 7 upon 6 plus 1 upon 3 into 3 into 4 upon 11? దీన్ని కంప్యూట్ చేయడానికి నువ్వు ఏమేమి ప్రాపర్టీస్ యూజ్ చేస్తావు అని అడుగుతుండు. దీన్ని బాగా అబ్జర్వ్ చేసినట్టయితే ఫస్ట్ నేను ఇక్కడ బ్రాకెట్కి బయట ఒక వాల్యూ తీసుకుంటూ బ్రాకెట్ లోపల 2 వాల్యూస్ తీసుకుంటూ దీన్ని నేను తిప్పి రాసుకోవచ్చు. ఎలా తిప్పి రాసుకోవచ్చు అంటే అసోసియేటివ్ లా అని మనకు ఒకటి చెప్తుంది. ఫస్ట్ ఈ రెండింటిని మల్టిప్లికేషన్ చేస్తావు కదా, ఈ అసోసియేటివ్ లా ఏం చేస్తుంది అంటే ఫస్ట్ ఈ రెండింటిని కూడా మల్టిప్లికేషన్ చేస్తే సేమ్ రిజల్ట్ వస్తుంది అంటాడు. దానికోసం మనం దీన్ని ఈ విధంగా రాసుకోవచ్చు. 2 upon 5 into 5 దీన్ని మనం బ్రాకెట్లో పెట్టుకుందాం. నెక్స్ట్ ఇంటూ 7 upon 6. ఇక్కడ దీనికి ఇక్కడ మనం చేంజ్ చేసాము. ఏం చేసాము? అసోసియేటివ్ లా ఆఫ్ మల్టిప్లికేషన్ ప్రకారము ఇక్కడ ఏం చేస్తామంటే ఈ రెండు యాక్చువల్గా ఫస్ట్ మల్టిప్లికేషన్ చేయాలి. మనం ఏం చేస్తున్నాము? ఈ రెండింటిని ఫస్ట్ మల్టిప్లికేషన్ చేస్తున్నాము, అందుకే వాటిని బ్రాకెట్లో తీసుకుందాం. నెక్స్ట్ మళ్ళీ ప్లస్, ఇప్పుడు ఈ రెండింటిని మల్టిప్లికేషన్ చేయాలి కానీ మనం ఈ రెండింటిని చేద్దాం. అంటే ఇక్కడ 1/3 into 3 దీన్ని బ్రాకెట్లో తీసుకున్నాము. ఈ 4 upon 11 ఉంది కదా, దాన్ని బయట మల్టిప్లికేషన్ చేస్తున్నాం. సో ఇలా రాసుకోవడాన్ని, ఇలా చెప్పడాన్ని, ఇలా దీని గురించి తెలియజేసేది ఏంటి అంటే అసోసియేటివ్ లా ఆఫ్ మల్టిప్లికేషన్. ఇక్కడ మల్టిప్లికేషన్ కాబట్టి ప్రాపర్టీ అనేది ఇన్వాల్వ్ అయిన ప్రాపర్టీ ఏంటి అంటే అసోసియేటివ్ లా. మరి దీని తర్వాత ఫస్ట్ దీన్ని మనము సింప్లిఫై చేద్దాం. సింప్లిఫై చేయాలంటే ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 6 ఉంది. కాబట్టి ఏదైనా నెంబర్తో మనం డివిజన్ చేద్దాము. ఇక్కడ 5, ఇక్కడ 5, సో క్యాన్సల్. ఇక్కడ 2 క్యాన్సల్, ఇక్కడ 6 క్యాన్సల్, 3 మిగిలింది మనకి. నెక్స్ట్ ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 3 ఉంది, కాబట్టి 3 క్యాన్సల్. దీన్ని ఇప్పుడు మనం సింప్లిఫై చేసి రాసుకుంటే ఇక్కడ ఏం లేదు, 7/3 ఉంది. ఇక్కడ మనకి మిగిలింది ఏంటి? ఇక్కడ ఏం మిగలలే, ఇంకా ఇది ఒకటే మిగిలింది. సో ఇక్కడ ప్లస్ 4/11. ఓకే, ఇక్కడ మల్టిప్లికేషన్ మధ్యన ఏం లేదు, ఇక్కడ మల్టిప్లికేషన్ చేయడానికి ఏం లేదు కాబట్టి డైరెక్ట్ ప్లస్. ఇక్కడ మల్టిప్లికేషన్ చేయడానికి ఏం లేదు, ఉన్నది ఒకటే 7/3. కాబట్టి మనకి మిగిలింది ఏంటి అంటే ఓన్లీ అడిషన్. ఇప్పుడు దీంట్లో ఓన్లీ అడిషన్ ఇన్వాల్వ్ అయ్యింది. ఇది ఒక రేషనల్ నెంబర్, ఇది ఒక రేషనల్ నెంబరు. ఈ రెండు రేషనల్ నెంబర్ని అడిషన్ చేస్తే మనకి రేషనల్ నెంబర్ రావాలి. దానికోసం మనం అడిషన్ చేద్దాం. ఇక్కడ 3కి 11కి ఎల్సిఎం తీయలేం కాబట్టి 3 into 11 = 33. ఇప్పుడు ఈ 3 దీనికి ఉన్న రిలేషన్ ఏంటంటే 3ని 11తో మల్టిప్లికేషన్ చేస్తే 33 వచ్చింది కాబట్టి ఈ 7ని కూడా 11 తోటి మల్టిప్లికేషన్ చేస్తే మనకి 77 వస్తుంది. నెక్స్ట్ ఈ 11ని 3తో మల్టిప్లికేషన్ చేస్తే 33 వచ్చింది కాబట్టి ఈ 4ని కూడా 3తో మల్టిప్లికేషన్ చేస్తే మనకి 12 వచ్చింది. ఈ 77 + 12ని అడిషన్ చేస్తే మనకి 89 వస్తుంది. 89/33. సో మనం తీసుకునే ఇక్కడ రేషనల్ నెంబర్స్, మనకు వచ్చిన రిజల్ట్ కూడా రేషనల్ నెంబర్. మరి దీంట్లో ఇన్వాల్వ్ అయిన ప్రాపర్టీ ఏంటి అంటే మనం కంప్యూట్ చేయడానికి దీని గురించి తెలియజేసేది క్లోజర్ ప్రాపర్టీ ఆఫ్ అడిషన్. ఇక్కడ మనం చేసింది అడిషన్. క్లోజర్ ప్రాపర్టీలో కూడా 4 ఉంటాయి: అడిషన్, సబ్స్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్. ఇక్కడ మనం చేసింది అడిషన్ కాబట్టి క్లోజర్ ప్రాపర్టీ ఆఫ్ అడిషన్ దీంట్లో ఇన్వాల్వ్ అయింది. మరి దీని తర్వాత మనకు వచ్చిన రిజల్ట్ 89/33. ఇంకా దీనికి ఇంతకంటే కంప్యూట్ చేయలేం. మరి ఇంకా దీన్ని మనం ఇంకా ఏమైనా చేయొచ్చా ఏదైనా ప్రాపర్టీ యూజ్ చేసి అంటే నెక్స్ట్ మనం ఏం చేద్దాము అంటే ఈ 89/33ని మల్టిప్లికేషన్ చేద్దాం. మల్టిప్లికేషన్ దేంతో చేద్దాము అంటే 1తో చేయొచ్చు, లేదా సేమ్ ఇదే నెంబర్ని రెసిప్రోకల్ ఆర్డర్లో తీసుకొని చేయొచ్చు. మనం ఇక్కడ 89/33ని రెసిప్రోకల్ ఆర్డర్లో మల్టిప్లికేషన్ చేస్తే మనకు రిజల్ట్ ఏమొస్తుంది అంటే 1 వస్తుంది. ఇప్పుడు 89/33ని నేను చేస్తున్నాను 33/89. ఇప్పుడు మల్టిప్లికేషన్ చేయండి. 33 క్యాన్సల్, 33 క్యాన్సల్, 89 క్యాన్సల్, 89 క్యాన్సల్. సో ఓవరాల్గా మనకి మిగిలేది ఏంటంటే ఓన్లీ 1. సో ఇక్కడ ఏమైంది, 89/33 తన ఐడెంటిటీ మిస్ అయింది. ఐడెంటిటీ మిస్ అయినప్పుడు దాంట్లో ఉన్న ప్రాపర్టీ ఏంటి? ఇన్వర్స్. ఇక్కడ ఏం చేసాము? మల్టిప్లికేషన్ చేసాం. అంటే ఇక్కడ దీంట్లో ఉన్నది ఏంటి అంటే మల్టిప్లికేటివ్ ఇన్వర్స్. దీని తర్వాత ఇదే 89/33ని 1తో మల్టిప్లికేషన్ చేద్దాం. 1తో మల్టిప్లికేషన్ చేసినప్పుడు మనకి సేమ్ మళ్ళీ 89/33ని వస్తుంది. అంటే ఇక్కడ ఐడెంటిటీ మిస్ అవ్వలేదు. ఐడెంటిటీ మిస్ అవ్వనప్పుడు దాన్ని ఏమంటామంటే మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ అంటాం. ఎందుకంటే ఇక్కడ మనం మల్టిప్లికేషన్ చేస్తాము, ఐడెంటిటీ అనేది మిస్ అవ్వలేదు కాబట్టి దాన్ని మనం ఏమంటామంటే మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ అంటాం.